ఓం నమ శివాయ. అందరూ బాగుండాలి. ఆ శివయ్య అనుగ్రహం అందరిపైన ఉండాలి. సో ఇది వచ్చేసి మొదటి కార్తీక సోమవారం రోజు చేసుకున్న పూజ అన్నమాట. సో నేనైతే 16 సోమవారాల వ్రతం కంటిన్యూయేషన్లో ఉన్నాను కాబట్టి నేను ఈ వారం కూడా 16 సోమవారాల వ్రతం అనేది చేసుకోవడం జరిగింది. నాకు దీనితో 6 వారాలు పూర్తయిపోయాయి. నెక్స్ట్ నేను 7వ వారంలోకి వెళ్తానన్నమాట. సో నాకిది మొదటి కార్తీక సోమవారం కావడం ఎంతో అదృష్టంగా భావిస్తున్నాను. పరమ పవిత్రమైన కార్తీక సోమవారం రోజు 16 సోమవారాల వ్రతం చేసుకోవడం చాలా చక్కగా అనిపించిందండి. నేను ఫుల్గా డీటెయిల్స్ అనేవి లాంగ్ వీడియోలో పోస్ట్ చేశాను. ఈ నారికేల దీపం కూడా పెట్టాలా వద్దా, పెడితే ఫలితం ఏంటి, పెట్టకపోతే ఫలితం ఏంటి, మన పూర్వీకుల నుండి ఈ దీపాలు ఎప్పుడు చూడలేదు అనుకునే వాళ్ళకి పెడితే యూజ్ ఎలా ఉంటుంది, యాక్చువల్లీ మనకి సైంటిఫిక్గా ఏ రీజన్స్ ఉన్నాయి అనేది నేను డీటెయిల్డ్గా లాంగ్ వీడియోలో పోస్ట్ చేశాను. సో తప్పకుండా మన లాంగ్ వీడియో అనేది చెక్ చేయండి, నేను ఇక్కడ ట్యాగ్ చేస్తాను. సో ఫుల్ వీడియో అనేది చూసి మన వీడియోస్ మీకు నచ్చినట్టయితే ప్లీజ్ తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి ఎంకరేజ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. ఆ శివయ్య అనుగ్రహం అనేది అందరిపైన ఉండాలి. ఓం నమ శివాయ.